హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాకంతో ఉండ్రాలు చేశానండి. చాలా టేస్టీగా. మా సైడ్ అయితే వినాయక చవితికి ఉండ్రాలు ఇలా చేస్తారండి. ఫస్ట్ చూడండి, ఒక తప్పేల్లో ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి. వేసుకొని మీరు ఎంత చేయాలనుకుంటే అంత వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను. వేసుకొని చూడండి, ఇలాచీలు కొద్దిగా పౌడర్గా చేసుకోవాలండి. ఒక కప్పు అయితే పంచదార వేసుకున్నాను. అందులో వేసుకొని బాగా కెరలాలండి. కెరిలేటప్పుడు మనము పౌడర్ చేసుకున్న యాలకుల పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్నాక చూడండి, కొంచెము కలర్ కోసమని కొంచెం బెల్లం అయితే వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది బెల్లం వేస్తే, అందుకోసమని బెల్లం వేసానండి. వేసుకొని బాగా కలుపుకొని మనము బాగా ఇది కిల్లేటప్పుడు ఇందులో మనము కొంచెము నూక వేసుకోవాలండి. నూక వేసుకొని ఫస్ట్ అయినా మనము కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, లేకపోతే కొద్ది నూక వేసాకైనా వేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని నేను ఇలా వేసుకుంటున్నానండి. చూడండి, కొద్దిగా ఇప్పుడు కొంచెము ఈ నూక వేసి ఇలా రుబ్బిసాక అప్పుడు కొబ్బరి నూకలు వేస్తానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మనం బెల్లం వేసాం కనుక ఫస్ట్ అయినా సరే వాటర్కి వెళ్ళేటప్పుడైనా కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇలా ఉడికించాలండి. ఒక 2 minutes ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెము నూక వేయాలండి. వేసి ఇలా ముద్దలా చేసుకోవాలి. మనకి ఉండలకి వచ్చే విధంగా మనం చేసుకోవాలండి. చూడండి, ఇలా ముద్దగా అయ్యే విధంగా చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం తీపి చేస్తున్నాం కనుక సాల్ట్ అయితే చిటికిడి వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. ఒక పల్లెంకి అయితే కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. రాసుకొని మనము ఈ వంటలు చిన్నగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ ముద్ద కొంచెం చల్లగా అయ్యాక తీసుకోవాలండి, లేకపోతే వేడిగా ఉంటుంది కదా. ఏం కాదు, చల్లగా అయినా సరే కొద్దిగా చల్లగా అయ్యాక కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా చేతికి రాసుకొని ఉండలు అయితే ఇలా చుట్టుకోవాలండి. చుట్టుకొని ఉండలన్నీ ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, బెల్లం అయితే పాకం కోసమని నేను ఇంత తీసుకున్నానండి. చూడండి, ఇంకా 3-4 ముక్కలు తీసుకొని ఇందులో చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేయకండి, పాకము ఎక్కువ టైం ఉడకాలి. ఇలా అయితే పాకం తొందరగా వస్తుందండి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను. వేసాక ఇది అలా కరిగిపోతుందండి. ఈ బెల్లం మనం చిన్న ముక్కలుగా చేయవలసిన అవసరం లేదు. అలా ఉన్నా సరే పర్లేదు. చూడండి, ఇందులో అయితే మనము చిన్నగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు కొంచెం వేసాను. అలాగే తురుము కూడా కొద్ది పైన వేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. స్వీట్గా బాగుంటుంది. స్వీట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఇలా చేసుకోండి. ఈ ఉండ్రాలు అయితే చాలా బాగుంటాయి. మా సైడ్ అయితే వినాయక చవితికి ఇలా చేస్తామండి మేము. ఇంకా పప్పుతో కూడా చేస్తారు. నేనైతే ఇలా చేశానండి. చూడండి, కొంచెము యాలకుల పౌడర్ అయితే ఈ పాకంలో వేసుకోవాలి. వేసుకుంటే మంచి స్మెల్గా బాగుంటుందండి టేస్ట్. ఇవి 3-4 days ఉండకపోయినా పర్లేదండి. ఈ ఉండలు అయితే పాడవకుండా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు కూడా ఉండిపోతాయి. చూడండి, ఉండలు మొత్తం ఇలా చుట్టుకున్నాను. ఈ పాకము ఇలా రావాలండి. ఇలా పొంగుగా వచ్చేటప్పుడు చూడండి, ఇది మనము చేతితో పట్టుకుంటే కొంచెం జిగురులా ఉండేటప్పుడు మనం ఈ ఉండలన్నీ ఇందులో వేసుకోవాలండి. పాకం కొద్దిగా అయిపోయింది, ఉండలన్నీ సరిపోవనుకో అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉండలు వేసాక మళ్ళీ లూజ్ అయిపోతుందండి మొత్తము. చూడండి, ఉండలన్నీ అలా వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇప్పుడు గంటితో మాత్రం కలపకూడదండి. గంటితో కలిపితే ముక్కలు అయిపోతాయి కదా ఉండలు. అందుకోసమని మనము గంటితో కలపకుండా కుదుపుకోవాలండి. కుట్టుకుంటే మనకి ఉండలేమి పాడవకుండా నీట్గా ఉంటాయి. చూడండి, మొత్తం ఇలా వేసుకున్నాక దీన్ని కింద నుంచి పై వరకు ఇలా కుదుపుకోవాలండి. కుదుపుకొని అలా మనము కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉంచితే మనకి ఇదంతా ఈ పాకం ఉన్న చాలా లూజ్గా అయిపోతుందండి. అందుకోసం మనకి కొంచెం అంటుకుని జిగట పాకంలో మనం ఎప్పుడైనా ఈ ఉండ్రాలను మాత్రం వేసుకోవాలండి. చూడండి, ఎలా లూజ్గా అయిపోయింది. ఒక 2 minutes ఉడికాక చూడండి ఎలా అయిపోయింది. మరి ఒక 5 minutes ఉడికితే ఇంకొంచెం లూజ్గా అయిపోతుందండి. మళ్ళీ ఇది మొత్తము అంటుకోవాలి. ప్రతి ఉండకి అంటుకునేటట్లు మనం కొద్ది టైము ఒక 10 minutes 15 minutes వరకు మనం ఉడికించుకోవాలండి. ఉడికించాక మనకి చల్లగా అయిపోయి ఫస్ట్ ఉడికేటప్పుడు నార్మల్గా కనిపిస్తుంది, కానీ కొద్దిగా చల్లగా అయిపోయాక ఉండలకు మొత్తము అంటుకుంటుందండి. పాకంలో విడిగా ఉంటే ఎవరు తింటారు చెప్పండి. ఇలా అంటుకొని ఉంటే తింటారు కదా. అలా అంటుకునే వరకు మనం కొంచెం లైట్గా కొంచెం తగ్గేటప్పుడు మనము ఆఫ్ చేసుకోవాలి స్టవ్. కొంచెం అయితే నేను ఇలాగా కొబ్బరి తురుమును అయితే పైన వేసుకున్నానండి. వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకోసమని పైన కొంచెం కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ కొంచెం టైం కుదిపేసి ఉంచుకోవాలండి. చూడండి ఎలా ఉడుకుతుందో. లాస్ట్కి ఉడికేటప్పుడు మనము కర్రీని అయితే ఎలా ఉడికిస్తామో అలా లాస్ట్లో ఉడికేటప్పుడు ఇలా మనకు తెలుస్తుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.